మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు వీగిపోవడంపై స్పందించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రతిపక్షాలకు ముందు తమ రాజకీయ లబ్ధి ముఖ్యమని, తర్వాతే మహిళలకు న్యాయమన్న విషయం రుజువైందని అన్నారు. అందుకే ఈ బిల్లు వీగిపోయిందన్న కొండా విశ్వేశ్వర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బిల్లు దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు రెండు కూడా వీటిపైన జరిగినటువంటి ఓటింగ్లో వీగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా ప్రభుత్వానికి మెజార్టీకి సంబంధించినటువంటి లెక్కలు తెలిసే ఉంటాయి, కానీ ఎందుకు ఇంత హడావిడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? మనతో మాట్లాడేందుకు ఎంపీ, అంతేకాదు లోక్సభలో విప్గా ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, నిజంగా అంటే అందరూ మొదట మీరు బిల్లు పెట్టాక ఇది పాస్ అవ్వాలని చెప్పి చాలా మంది మహిళా లోకం కోరుకున్నారు, కానీ ఈ 2/3 మెజార్టీ మీకు లేదనే విషయం తెలిసిందే. సో ఎందుకు ఇది అంత హడావిడిగా తీసుకొచ్చినట్టు అనిపించింది సార్? అంటే 2/3 అంటే మా దగ్గరనే మహిళలు ఉన్నారా? మా దగ్గరనే మహిళలకు సామాజిక న్యాయం జరిగే ఆలోచన ఉందా? ప్రతిపక్షానికి లేదా? మేము అనుకున్నాం అందరికి ఉంటుంది, అన్ని పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. కానీ నిన్న జరిగింది ఏమైందంటే దేశం ముంగట చూపెట్టినరు ప్రతిపక్షానికి వాళ్ళ రాజకీయ లబ్ధి ముఖ్యము, తర్వాత సెకండ్ మహిళల కొరకు న్యాయం అని తెలిసిపోయింది. ఎందుకు? మేము ఇంతకుముందు పెట్టినాము, ఇది 2023లో పెట్టినాము, దానికి కూడా 2/3 అవసరం ఉండే, పాస్ అయింది కదా. ఇప్పుడు ఏంది పెట్టిందంటే దాన్నే సవరణ చేసడము. ఏంటంటే దాని ప్రకారంగా పోతే 7-8 ఏళ్ళలో 10-15 ఏళ్ళ వరకు ఇది కాదు, అమలు కాదు, దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేసేందుకు పెట్టినాం. ఎన్నెన్నో అభ్యంతరాలు, ముఖ్యంగా 6 అభ్యంతరాలు. నంబర్ 1 ఏంటంటే ఇది సౌత్కు అంటే దక్షిణ భారతదేశంకు నష్టమవుతుంది, అక్కడ ఎంపీలు తగ్గిపోతారు, అక్కడ పీపుల్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది, నార్త్ ఇండియాలో పెరుగుతుంది, అదొక అభ్యంతరం. ఇంకోటేమో ఇది సెన్సస్ తర్వాత పెట్టాలి. ఇంకోటేమో ఇది ఎలక్షన్స్ మధ్యలో ఎందుకు పెట్టిండ్రు. ఇంకోటేమో ఓబీసీలకు ఏమవుతుంది, ఓబీసీ ఇష్యూలు అయిపోయినరు. ఇంకోటేమో ఇది డీలిమిటేషన్ తోటి ఎందుకు కలిపినరు. మూడోదేమో 6వదేమో డీలిమిటేషన్ అయితే జెరీమాండరింగ్ అవుతుంది, సరిహద్దులు మీరు ఎట్లా దిద్దుతారు అంటే మీకు అడ్వాంటేజ్ ఉన్నట్టు దిద్దుతారు. ఈ 6 అభ్యంతరాలు. దక్షిణ భారతదేశంకు నష్టమైతే సెన్సస్ తర్వాత చేస్తే ఇంకా చాలా నష్టమవుతుంది. ఎందుకంటే సెన్సస్ జనాభా బేస్డ్, పాపులేషన్ బేస్డ్, అది వాళ్ళే అంటున్నారు నష్టమవుతుంది, వాళ్ళే అంటున్నారు. ఇంకోది ఎక్కువ, ఇది ఏమన్నా లాజిక్ ఉందా దీనికి? వెస్ట్ బెంగాల్, తమిళనాడులో లబ్ధి కోసమే ఈ ప్రయత్నం చేస్తారు. అదే అంటున్నా, ఎవరి లబ్ధి కొరకు? మహిళల లాభం కొరకు. అయితే మాకేం లాభం? అయితే ఎలక్షన్ మధ్యలో పెడితే, కేరళలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ఎడ్యుకేటెడ్ మహిళలు ఉంటారు ఆడ. అయితే ఎలక్షన్ ముందుకు పెట్టనే మోస్ట్ అకౌంటబుల్, ఎనీ పొలిటికల్ పార్టీ ఎలక్షన్ ముందు మోస్ట్ అకౌంటబుల్ ఉంటాయి, ఎలక్షన్ తర్వాత కాదు. మంచి పని చేయండి, మీకు కూడా అదే అవకాశం ఉంది, అందరు కలిసి పాస్ చేద్దాం. మోడీ గారు కూడా అదే అన్నారు. మీకు ఒకటే ఏంటంటే వాళ్ళు కొంచెం అడ్డంకులు ఉంది, ఇది పాస్ అయితే మోడీ క్రెడిట్ వస్తుంది, బీజేపీ క్రెడిట్ వస్తుంది, ఇది ఫెయిల్ అయితే మా మహిళ ఓట్లు పోతుంది. వాళ్ళకి ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది, వాళ్ళు మహిళల ఆశయాలను ఓడగొట్టినరు. సార్, ఈ విషయంలో నిన్న కొంత ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా రాత్రి జరిగింది. సో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనేది మీ ప్లాన్? మీరు దీన్ని వ్యతిరేకిస్తే రాజకీయ లాభం నాకైతుంది, ఆ లాభం నాకు అవసరం లేదు. మీ క్రెడిట్ తీసుకోవాలంటే మీ ప్రతి ఎన్డీఏ ఏ పేపర్లో చెప్పు, ఆ పేపర్లో చెప్పాయిస్తాను. కనిమోయి గారి వల్ల అయింది, ప్రియాంక వడ్రా వల్ల అయింది, మీ అందరు లేకుండా మీ పార్టీల లోగోలు ఏమంటే మేమందరం కలిసి చూడు, మేము అంత దిగజారిన వాళ్ళం కాదు, రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులు దిగజారి, మేమందరం కలిసి మహిళలకు సామాజిక న్యాయం జరుగుతుంది చేస్తే అందరికీ క్రెడిట్ రాదా? మోడీ గారు అదే అన్నారు, అందరికీ రావాలి, నాకు ఒక్కనికో అందరు ఫోటోలు ఇస్తా. మహిళల అభ్యున్నతి, మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం కోసమే తీసుకొచ్చినటువంటి బిల్ అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ధర్మ సంకటం అంటూనే పూర్తిగా వ్యతిరేకించారు. సో ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్న విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు.